ఇవాళ మార్నింగే నేను గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి పిన్ రిసీవ్ చేసుకున్నాను. ఈ పిన్ అయితే ఇవాళ ఓపెన్ చేయట్లేదు. నాకొక సెంటిమెంట్ ప్లేస్ ఉంది. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెల్ బుక్. నేను మీ వెంకటేష్. ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలా లాంగ్ వీడియో పెట్టి ఇంచుమించుగా ఒక మంత్సే అవుతుంది. ఈ మధ్యన అయితే నేను ఏ లాంగ్ వీడియో పెట్టలేదు. ఇప్పుడు లాంగ్ వీడియో పెట్టడానికి ఒక సర్టెన్ రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ వచ్చేసి నా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. రీసెంట్‌గా నేను గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి పిన్ కూడా రిసీవ్ చేసుకున్నాను. నా వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. ఆహ్, ముందుగా నా యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడితే నేనైతే ఛానెల్ స్టార్ట్ చేయడం అయితే తెలీదు అప్పుడు. మేబీ అందరికీ నాకు తెలిసి చాలామందికి తెలీదు. 2012లో ఏదో టైమ్ పాస్ కూడా కాదు. ఏదో యూట్యూబ్‌లో ఇలాగ ఒక ఛానెల్ క్రియేట్ చేయని విషయాలను కూడా నాకు తెలీదు. చెయ్యొచ్చన్న విషయం కూడా నాకు తెలీదు. సో, ఆ టైంలో స్టార్ట్ చేశాను. తర్వాత పెద్దగా ఛానెల్ గురించి పట్టించుకోలేదు. అసల యూట్యూబ్ గురించి కూడా పెద్దగా తెలీదు. తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగి అంటే నేనెక్కువ టూర్స్ చేస్తూ ఉంటాను. అంటే టూర్స్ చేయడం అంటే నాకు జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం. సో, ఆ జర్నీ చేసే క్రమంలోని కొంతమంది ఈ ట్రావెలర్స్‌ని చూసిన తర్వాత సో, నేను కూడా జర్నీస్ చేస్తున్నాను కదా! ఈ మనం చేసే ఈ జర్నీని ఒక వీడియో కింద తీసి ఎందుకు మనం పెట్టలేము అని ఒక థాట్ అయితే వచ్చింది. సో, మన ట్రావెలర్స్‌ని చూసిన తర్వాత అప్పుడు అనుకున్నాను. సో, మనం ఎలాగో ఒక ఛానెల్ ఉంది కదా! దానికొక ఛానెల్ నేమ్ పెట్టి అదే ఆ ఛానెల్‌లో మనం తీసిన వీడియోస్‌ని అప్‌లోడ్ చేయొచ్చని ఒక ఆలోచన అయితే వచ్చింది. సో, ఆ ఆలోచన రావడం ఒక 3, 4 డేసు ఎలా అయినా ఒక మంచి పేరు ఆలోచించాలి అని చెప్పి, తెలుగు ట్రావెల్ బుక్ అని చెప్పి ఒక నేమ్‌ని సెలెక్ట్ చేసుకోవడం. ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్‌ని అడిగాను. ఎలా ఉంటుందిరా ఛానెల్ నేమ్ బాగుందని అడిగితే, సో, అందరూ బాగుందని చెప్పడం. సో, అలా అయితే నా యూట్యూబ్ ఛానెల్ నేమ్ అయితే పెట్టడం జరిగింది. నా యూట్యూబ్ ఛానెల్‌ని యాక్టివ్ చేయడం అయింది. నా ఫస్ట్ వీడియో వచ్చేసి అరకు వెళ్తున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి అంటే చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. ఆహ్, ఓకే. పర్వాలేదు. వ్యూస్ ఎక్కువ రాలేదు. అప్పటికి సబ్‌స్క్రైబర్స్ కూడా పెద్దగా లేరు. తర్వాత నెమ్మదిగా నాకైతే ఇప్పటికీ రన్ అవుతున్న వీడియో అయితే మాత్రం మహేంద్రగిరి వీడియో ఒకటి చేశాను. ఇప్పటికీ అంటే చేసి 1 ఇయర్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా వ్యూస్ వెళ్తూనే ఉన్నాయి. అంటే అంత ఎక్కువ లేరు. నాకు సబ్‌స్క్రైబర్స్ అయితే పెద్దగా లేరు. ఇప్పటికి కూడా పెద్దగా లేరు. కాకపోయినా సరే ఆ వీడియో రన్నింగ్‌లో ఉంది. ఆ వీడియో బానే వ్యూస్ అది వస్తున్నాయి. ఇప్పటికి 10,000 దాటింది. సో, హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది నాకు ఆ ఒక విషయంలోని. ఆ తర్వాత కొన్ని వీడియోస్ చేసిన తర్వాత నా లాస్ట్ వీడియో వచ్చేసి ఆహ్, జామి అని ఒక ఊరుంది విజయనగరం దగ్గర. అక్కడ ఆ వీడియో తీసిన తర్వాత అనుకోకుండా నేను మంచి 45-50 డిగ్రీస్ మధ్యలో ఉంది అక్కడ టెంపరేచర్. నేను మంచి మే టైంలో చేశాను ఆ వీడియో. వెళ్ళొచ్చిన తర్వాత నాకు సన్ స్ట్రోక్ తగిలిన తర్వాత కొన్ని రోజులు నేను బెడ్ రెస్ట్ తీసుకోవడం. అక్కడి నుంచి గ్యాప్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే వీడియోసు చేయడం మానేసి అప్పటికి ఒక 1 మంత్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా నాకైతే ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. అయ్యో! ఇంకా వీడియోస్ ఏం చేస్తాంలే వద్దులే అని ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకో సరే మధ్యలో ఆపేయడం కరెక్ట్ కాదు ఇది. అయితే సాధించాలి. లేదంటే అంటే మన దగ్గర టాలెంట్ లేకపోతే మనం అక్కడ ఆగిపోవచ్చు. మన దగ్గర టాలెంట్ ఉంది. మాట్లాడే టాలెంట్ ఉంది. మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే టాలెంట్ ఉంది. చూపించగలిగే టాలెంట్ ఉంది. సో, ఉన్నప్పుడు మనం ఎందుకు ఆపేయాలి? ఛానెల్ ఎందుకు ఆపేయాలి అని చెప్పి ఒక థాట్ అయితే వచ్చింది. సరే ఎలా స్టార్ట్ చేయాలి? మళ్ళీ కమ్‌బ్యాక్ ఎలాగవ్వాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆహ్, నేను కూడా చూసేవాడిని. ఈ లైవ్ స్ట్రీమ్స్ గురించి చూసేవాడిని. నేను కూడా లైవ్ స్ట్రీమ్స్‌లోకి వెళ్ళి లైవ్ స్ట్రీమ్స్‌లో వాళ్ళతో అంటే ఎవరైతే హోస్ట్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ చేస్తున్నప్పుడు, సరే కమ్‌బ్యాక్ అనేది మళ్ళీ స్ట్రీమ్ ద్వారా చేసి, మళ్ళీ ఒకవేళ లైవ్ స్ట్రీమ్స్ ద్వారా సక్సెస్ అయిన తర్వాత, మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేయొచ్చు కదా! అని ఒక ఆలోచన అయితే వచ్చింది. నేను చేసిన లైవ్ స్ట్రీమ్స్‌కి బానే రెస్పాన్స్ వచ్చింది. అలాగే సబ్‌స్క్రైబర్స్ పెరిగారు. అలాగే నేను ఇప్పుడు ఎవరికీ సజెస్ట్ చేయట్లేదు. లైవ్ స్ట్రీమ్స్ చేయండి అని నేను చెప్పను. ఎందుకంటే బిఫోర్ మానిటైజేషన్ మనం ఏం చేసినా పర్వాలేదు. ఆఫ్టర్ మానిటైజేషన్ ఏంటంటే లైవ్ స్ట్రీమ్స్ కాకుండా ఫుల్ వీడియోస్ చేస్తూ
షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటేనే మనం ఎంత ఇన్‌పుట్ ఇస్తే యూట్యూబ్‌కి మనకి అవుట్‌పుట్ అంత బాగా వస్తుంది. అవుట్‌పుట్ మీన్స్ మనం అంత చక్కగా సంపాదించుకోవచ్చు ఇందులో. సో, నేనైతే ప్రస్తుతానికైతే ఈ విధంగా అంటే లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ కంప్లీట్ అయితే చేశాను. మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేశాను. చెప్పాను కదా! రీసెంట్‌గా నా వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యింది. సో, వీడియో స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదా! నాకొక సెంటిమెంట్ ప్లేస్ ఉంది. ఆ సెంటిమెంట్ ప్లేస్‌లోని గూగుల్ యాడ్సెన్స్ పిన్‌ని ఓపెన్ చేస్తా అని చెప్పాను కదా! అది ఆ ప్లేస్ వచ్చేసి ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటారు. ఏలూరు దగ్గరలో ఉంటుంది. సో, నేను కూడా ఏమనుకుంటున్నానంటే ఎలాగో లైవ్ స్ట్రీమ్స్ తోటి కంప్లీట్ చేశాను కాబట్టి మానిటైజేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేశాను కాబట్టి ఇంకా లైవ్ స్ట్రీమ్స్‌ని తగ్గించి అంటే తగ్గించడం అంటే అలా అని చేస్తూ ఉండను. అలా అని మానేయను. సబ్‌స్క్రైబర్స్‌తో మాట్లాడడానికి ఎప్పుడైనా లైవ్ స్ట్రీమ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడి నుంచైతే వీడియోస్ చేస్తూ ఉంటాను. లాంగ్ వీడియోస్ అంటే నేను యాక్చువల్‌గా నా కంటెంట్ వచ్చేసి ట్రావెలింగ్ కంటెంట్. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇన్ని కంటెంట్స్ ఉండగా ట్రావెలింగే ఎందుకు చూస్ చేసుకున్నా అని కొంతమంది నన్ను అడిగారు. "ఏంట్రా ఇన్ని ఉన్నాయి కదా! ఇన్ని కంటెంట్స్ ఉండగా నువ్వు ఎందుకు ట్రావెలింగ్ ఒకటే చూస్ చేసుకున్నావు" అని అన్నారు. నేనైతే ఒకటే చెప్పాను. ట్రావెలింగ్ అనేది ఎంత అంటే ఒకటి 2 అందులో 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి ఆ ప్లేస్ మనం చూడొచ్చు. మన యూజర్స్‌కి కూడా చూపించొచ్చు. అంటే మన సబ్‌స్క్రైబర్స్‌కి కూడా చూపించొచ్చు. అందరూ చూస్తారు. ఇప్పుడు నేనొక్కడినే చూస్తే దాంట్లో ఏముంటుంది? తెలియని వాళ్ళకి అంటే చూసే వాళ్ళకి కొత్తగా ఇదొక ప్లేస్ ఉంది. ఒక టెంపుల్ ఉందని చూపించామనుకోండి. వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు మేబీ వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు అక్కడికి. సో, ఆ ఉద్దేశంతోటి ట్రావెలింగ్ కంటెంట్‌ని తీసుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటేనండి, ట్రావెలింగ్ వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. అందులో చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఆహ్, కష్టం ఉంటుంది. మేబీ రిస్క్ కూడా ఉండొచ్చు. రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అంటే నేనింకా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా అయితే వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి అంటే నేను పెట్టినా కూడా అంటే అంతగా నేను స్ట్రగల్ అవ్వలేదు. సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే కొంతమంది ఇప్పుడున్నారు కదా! కొంతమంది పెద్ద ట్రావెలర్స్ ఉన్నారు కదా! ట్రావెల్ యూట్యూబర్స్. సో, వాళ్ళని చూస్తుంటే నాకనిపించేది. ఆహా! ఇంత కష్టం ఉంటుందా అని. నేను స్టార్టింగ్‌లో చూసినప్పుడు నేను కూడా అంటే ఛానల్ గురించి అంటే ఎప్పుడైతే నేను ట్రావెలింగ్ కంటెంట్ చూస్ చేసుకోకముందు అని అనుకునేవాడిని. అనుకునేవాడిని. తర్వాత నేను ఎప్పుడైతే ఈ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశానో అక్కడి నుంచి నాకనిపించింది. యూట్యూబ్ అనేది ఒక పెద్ద మహాసముద్రం అండి. ఒక్కసారి మునిగిన తర్వాత మునక్క ముందే ఆలోచించాలి. ఒక్కసారి మనం దిగి ఈత కొట్టడం ప్రారంభించిన తర్వాత ఈత కొడతానే ఉండాలి. సో, అందులో ఎలా అంటే లైఫ్ జాకెట్ వేసుకున్న వాళ్ళకి కొంచెం ఫాస్ట్‌గా అంటే లైఫ్ జాకెట్ మీన్స్ సక్సెస్ త్వరగా వచ్చిన వాళ్ళు కొంచెం త్వరగా అచీవ్ చేయగలుగుతారు. లేని వాళ్ళు కొంచెం లేట్‌గా అవుతుంది. బట్ అవ్వడం మాత్రం పక్కా అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే దాంట్లో మన ఎఫర్ట్ 100% ఉంటే ఖచ్చితంగా మనం అచీవ్ చేయగలం. సో, ఇది ఈ విధంగా అయితే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకపోతే నేను నా వీడియోస్ రికార్డ్ చేయడానికి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది ఐఫోన్ యూజ్ చేస్తున్నాను. సో, ఆహ్, అందులోంచే నేను రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని. అదొకటి. నెక్స్ట్ నేనైతే మైక్ యూజ్ చేస్తున్నాను. మైక్ వచ్చేసి క్రాస్ బీట్స్ ఇది. క్రాస్ బీట్స్ మైక్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఇంకొంచెం కంఫర్టబుల్‌గా ఉండాలి కదా! అని చెప్పి ఇగో ఇదొక ట్రైపాడ్ ఒకటి యూజ్ చేస్తున్నాను. సో, ఇది అన్నమాట నా యూట్యూబ్ జర్నీ. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అందరికీ ఒక డౌట్ అయితే ఉంది. ఆ డౌట్ ఏంటంటే ఆహ్, 365 రోజులు అంటే 1 ఇయర్ లోపు యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వకపోతే ఛానెల్ ఏమన్నా అవుతుందేమో అని నేను చాలామంది వీడియోల్లో కిందన కామెంట్స్ చూసాను. సో, ఛానెల్ అయితే ఏమవ్వదండి. ఛానెల్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తామో అక్కడి నుంచి ఒక 1 ఇయర్ అంటే అక్కడి నుంచి 365 డేస్‌లో ఆహ్, కన్సిడర్ చేసుకొని మనకి మానిటైజేషన్ అయితే ఇస్తారు. ఛానెల్ అయితే పోదు. ఎవరు ఆ విషయం గురించి కంగారు పడకండి. ఇంకపోతే హ్మ్, నేను ఇంతలా సక్సెస్ అవ్వడానికి నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అలాగే నాకొక యూట్యూబ్‌లో కూడా మంచి ఫ్యామిలీ దొరికింది. వాళ్ళు కూడా చాలా చక్కగా నేనెప్పుడైనా డల్ అయినా కూడా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గానీ, లేకపోతే నా యూట్యూబ్ ఫ్యామిలీలో కొంతమంది నాకు ఈ మధ్యన బాగా క్లోజ్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళు కూడా నాకు చెప్పడం ఏంటంటే, నేనెప్పుడైనా డల్ అయ్యి ఆహ్, చిరాకొస్తుంది అన్న స్టేజ్‌కి వెళ్ళినప్పుడు, లేదు, లేదు, లేదు నువ్వు చిరాకేం పడకు. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండు. ప్రయత్నం చేయన్నా.
ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి నన్ను అయితే మంచిగా ఎంకరేజ్ చేశారు. ఆహ్, నిజంగా అలాంటి ఎంకరేజ్‌మెంట్ నిజంగా అది మాటల్లో వర్ణించలేనిది. చాలా చక్కగా ఎంకరేజ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే నా మానిటైజేషన్ ప్రాసెస్ కూడా అంత ఈజీగా ఏమి అయిపోలేదండి. చాలామంది అనుకోవచ్చేమో అయిపోయింది కదా! ఎన్ని మాటలైనా చెప్తామని. అంత ఈజీగా ఏమి అయిపోలేదండి. నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఆహ్, ఇబ్బంది పడ్డాను. నేను కూడా ఇబ్బంది పడ్డా. ఇంకొకటేంటంటే ఆహ్, కా చాలామంది నన్ను అడిగారు కూడా, "ఎందుకు లైవ్ స్ట్రీమ్స్ చూజ్ చేసుకున్నావని?" ఇప్పుడు నేను తిరగాలి అంటే ఒక ఏదైనా ఇప్పుడు నేను ట్రావెలింగ్ కంటెంట్ చేయాలి అంటే నాకు ఖచ్చితంగా అమౌంట్ కావాలి. సో, అమౌంట్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మానిటైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నాకొక దాన్నేమంటారు మంచి ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం వచ్చినప్పుడేంటంటే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టగలం. సో, ఆ ఒక్క ఉద్దేశంతోటే నేను ఇన్ని రోజులు లైవ్ స్ట్రీమ్స్ చేసి మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేశాను తప్ప వేరే అయితే ఉద్దేశ్యం లేదు. ఈ విషయానికొస్తే కొంతమందికి నేను సారీ కూడా చెప్పాలి. ఎవరినైనా తెలిసి తెలియక గాని ఎవరినైనా ఇబ్బంది పెట్టినా సరే, ఏదన్నా ఎవరినైనా ఏమన్నా అన్నా సరే, ఎవరు ఏమి అనుకోకండి. నన్నొక బ్రదర్‌లాగా ట్రీట్ చేయండి. ఇప్పటివరకైతే నన్నెలా అయితే ఆదరించారో, అలాగే ఇకపై నుంచి నేను తీసే వీడియోలను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు నన్నెలా అయితే సపోర్ట్ చేశారో, ఇకపైన కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచయితే ఇంకా లాంగ్ వీడియోస్‌ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో, ఇక్కడి నుంచి లాంగ్ వీడియోసే ఉంటాయి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఉంటాయి నా నా ఛానెల్‌లో. ఇదివరకులాగా నేను కంటిన్యూయస్‌గా లైవ్ స్ట్రీమ్స్ అయితే చేయను. త్వరలోనే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై శ్రీరామ్. జై హింద్.